హలో నమస్తే. మీరు చూస్తున్నారు భారత్ బాధ్యత ఛానల్. ఇందులో మీరు చూసినట్లయితే రీసెంట్గా బ్లిట్స్ మ్యాగజైన్ వాళ్ళు రిలీజ్ చేసిన ఓ పత్రికా ప్రకారం రాహుల్ గారి గురించి ఇక్కడ మనం చూసినట్లయితే రాహుల్ గారికి మరో పేరుగా రాహుల్ వింసీ, ఈయనకు 2-3 సిటిజన్షిప్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. యూకే, ఈయన తల్లి అయిన సోనియా గాంధీ గారు ఇటలీ చెందినవారు కనుక తనకు ఇటలీలో కూడా ఉన్నట్లు, అయినా ఈయన ఇండియా సిటిజన్గా కూడా చెలామణి అవుతున్నారు. మీరు చూసినట్లయితే రాహుల్ గాంధీ గారు ఇండియాలో మరియు యూకే సిటిజన్షిప్ పొందినవారు. అలానే ఈయనకు ఇండియా నేషనల్ కాంగ్రెస్ లీడర్గా కూడా చెలామణి అవుతున్నారు. రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇచ్చిన సర్టిఫికేషన్లో కూడా రాహుల్ విన్సీగా పేరు ఉంది. ఇది ఆయనది అన్నట్లు ఈయన నిరూపించారు కూడా. రాహుల్ విన్సీ అలియాస్ రాహుల్ గాంధీ అయిన రాహుల్ గాంధీ గారికి అక్కడ చాలా ఎఫైర్స్ నడుస్తూ ఉన్నాయి. ఆయన మొదటి గర్ల్ ఫ్రెండ్ అండ్ వైఫ్ అయిన జునిటా విన్సీ తనకు 2 పిల్లలు అని చెప్పుకొని వచ్చింది. అలానే ఆమె పిల్లల పేర్లు నాక్ విన్సీకి 19 ఇయర్స్ ఓల్డ్ గాను, మినిక్ విన్సీకి 15 ఇయర్స్ ఓల్డ్ గాను తెలుస్తూ ఉంది. తర్వాత అతనికి ప్రిన్స్ నోయల్ అనే సెకండ్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ వారు ఒక ఇంటర్వ్యూలో బృందా అనే జర్నలిస్ట్ అడిగినప్పుడు ఆయనకు వరానికా అనే గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్లు, ఆమె పేరు వరానికా కాక్టైల్ విహారాల కోసం ఐర్లాండ్లలో మరియు సోనియా గాంధీ గారు చేసిన మొదటి ర్యాలీలో కూడా వరానికాను మనం చూడవచ్చు. ఇక ఎవరో కాదు, వరానికా నిటా విన్సీనే. రాహుల్ గాంధీకి యూకేకి చెందిన కంపెనీ కూడా ఉంది. దాంట్లో ఆయన డైరెక్టర్ కూడా. కంపెనీ నేమ్ వచ్చేసి బ్యాకప్స్. ఆ కంపెనీ వచ్చేసి ఇప్పుడు కరెంట్లీ రన్ అవుతూ ఉంది. మనం చూసినట్లయితే మనకు అక్కడ సిటిజన్షిప్ ఉన్నట్లు వారికి మాత్రమే అక్కడ డైరెక్టర్ పదవి వస్తుంది. ఆ కంపెనీ నేమ్ కూడా మనకు అవైలబిలిటీలో ఉంది. ఈ స్క్రీన్లో చూసినట్లయితే కంపెనీ నెంబర్తో సహా ప్రొవైడ్ చేయబడింది. మనం చూసినట్లయితే ఇక్కడ చెందిన రోమ్స్ నగరానికి చెందిన ఒక హీరోయిన్తో కూడా రాహుల్ గాంధీకి ఈ గర్ల్ ఫ్రెండ్ సంబంధాలు ఉన్నాయి. వారు కలిసి ఉన్న ఫొటోస్ ఆమె విడుదల చేసినట్టుగా తెలుస్తుంది సోషల్ మీడియాలో. నతాలీ రోమస్ గా తెలుస్తూ ఉంది. మనం చూసినట్లయితే రాహుల్ గాంధీ గారు ఇంకా బెయిల్ మీదే ఉన్నారు. ఎందుకు ఆయన బెయిల్ మీద ఉన్నారు అనే విషయాన్ని కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ వీడియోలో నేను రాహుల్ గారు ఎందుకు ఇంకా బెయిల్ మీదే నడుస్తున్నారు, సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ తర్వాత ఈ పేపర్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసి సాహిల్ ఉద్దీన్ సౌరభ్ చౌదరి గారు ఈ ప్రకటనను రాశారు. ఈయన పేర్కొన్న ప్రకారం మనం చూసినట్లయితే మన బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ మరియు రాసిన విధానాన్ని మనం చూడవచ్చు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారి గురించి ఈ కథనాన్ని రాసిన వారు స్వామి ఆ ట్వీట్లో ఏం చెప్పారు అనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ధన్యవాదాలు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఛానల్ని గంట బెల్లు ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్లు కూడా వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.